ఏంట్రా ఇది? తాగొద్దన్నాను కదా. నాకేం ఎక్కలేదు డాడ్. మాట్లాడుకో, వెళదాం పదా. ఆగండి సార్. ఏం జరుగుతుంది? ప్రేమ్ బాబు నన్ను అక్కడి నుండి ఎందుకు వెళ్ళమన్నారు? ఎవ్వరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం బాగుతున్నావురా? తెల్లారులు ఇక్కడే ఉండమంటావా? త్రిపాఠి గారు, మీరు తీసుకువెళ్ళండి. ఒక సినిమా చూపిస్తానమ్మా. అది చూశాక నేను అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళమని చెప్పండి. ఏంటి బాబు ఈ రచ్చ? ఇంకా మొదలవ్వందే. చిట్టి, నువ్వు స్టార్ట్ చేయరా. ఓకే ప్రేమ్. షాక్ తిన్నారా? ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే స్టార్ట్ అవుతుందా అసలైన రచ్చ. ఏం చెప్పాలి బాబు? చామంతిని ఏం బెదిరించి మీ అబ్బాయితో పెళ్లికి ఒప్పించారు? నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటేనే నీకు మీ నాన్న దక్కుతాడు. ఏం చెప్తున్నారు సార్? దానికి దీనికి సంబంధం ఏంటి? మరి ఏముందని నా కోసం వచ్చిన అతన్ని మీరు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశాడా? ఎవరిని? చెప్పండి. మీరేమన్నా తాగారా బాబు? మాట దాటకండి, నిజం మాత్రం చెప్పండి. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పను. అతను మీకోసం వచ్చాడని మీరెలా అనుకుంటున్నారు? వాడు నా శత్రువు. నేనిక్కడ ఉన్నానని తెలుసుకొని నన్ను చంపాలని చూశాడు. త్రుటిలో తప్పించుకొని అలా కారులో పెట్టాం. ఏమన్నా నమ్మేటట్టుగా ఉందా? మీ కట్టు కదా. త్రిపాఠి గారు, మిమ్మల్ని చంపడానికి వస్తే మాకెవ్వరికీ చెప్పకుండా కారు డిక్కీలో పెడతారా? ఫంక్షన్ జరుగుతుంటే ఇదంతా చెప్పి భయపెడతామా? సరే, ఇప్పుడు తను ఎక్కడున్నాడు? జైలుకు పంపించాను. నమ్మను. నేను ఇప్పుడే అతన్ని చూడాలి. రమాదేవి గారు, మీ అబ్బాయి గారి ప్రవర్తన ఏంటండి? మా వాడితో చామంతి పెళ్లి జరగకూడదని చేస్తున్నట్టుగా ఉంది. జరిపించుకోవడానికి మీరేం తప్పుడు పని చేశారో చెప్పండి అని నిలదీస్తున్నా. అంత నిజాయితీ పరులైతే అతన్ని నాకు చూపించి నిరూపించుకోండి. ప్రేమ్, జరగనిది జరిగిందని నువ్వు ఏదేదో ఊహించుకుని మాట్లాడకూడదు. అది తప్పు. ఊహల్లో నేనెప్పుడు బ్రతకను వదిన గారు. తప్పు చేసిన వాళ్ళని ఊచ లెక్క పెట్టించే ఇదిలోనే బ్రతుకుతాను. ఏంటి రమాదేవి గారు, ఇప్పుడే ఇలా చేస్తుంటే ఇక ముందు ఎన్నెన్ని చేస్తాడు? మీరే పెళ్లికి పెద్ద, మీరే కామ్గా ఉంటే ఎలా? హలో, తప్పించుకోవాలని చూడొద్దు. నిజం కక్కే వరకు, అతన్ని నాకు చూపించే వరకు వదిలే ప్రసక్తే లేదు. బాబుగారు ఏదో పొరపాటు పడుతున్నారు. నాతో ప్రమాణం తీసుకుంది అమ్మగారికి, గుణ, త్రిపాఠి, మినిస్టర్ గారికి తెలుసు. వద్దు బాబు, గొడవ ఆపండి. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకు తెలుసు. రావే. అమ్మగారు,
హర్ష, ఏమైంది రమా? గుణ వాళ్ళ ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడని చెప్పాను కదా. సరే అన్నాను కదా. నువ్వు సరే అన్నావు. ప్రేమ్ బయట పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. చామంతి పెళ్లి ఆపాలని పిచ్చివాళ్లాగా వాగుతున్నాడు. అవునా? జరిగిందని నేను చెప్తుంటే అవునా అంటావేంటి హర్ష? త్రిపాఠి గారు వాళ్ళేమన్నా చిన్నవాళ్ళు అనుకుంటున్నాడా? ఇష్టానికి రెచ్చిపోతున్నాడు. అందరూ నన్ను మాట్లాడుతూ ఉంటే నాకెంత అవమానంగా ఉంటుంది. వాళ్ళకి మనలాగే ఈ సొసైటీలో చాలా పేరు ప్రతిష్టలున్నాయి కదా. ఏదో చామంతికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నట్టు, తనని వాళ్లే బెదిరించి ఈ పెళ్లికి ఒప్పించినట్టు అలా క్రియేట్ చేస్తున్నాడేంటి? చెప్పు చామంతి, ఆ రోజు నువ్వే కదా మీ అయ్యగారికి గుణాన్ని చేసుకుంటానని చెప్పావు. నీకిష్టం అయితేనే కదా తాంబూలను మార్చుకున్నావు. అప్పుడు నీ ఇష్టపూర్వకంగానే గుణాన్ని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అవునా కాదా? అవునయ్య గారు. నీకిష్టం అయితేనేగా ఈ పెళ్లి చేసుకుంటున్నావు. ఇందులో ఎవరి బలవంతమైనా ఉందా? అర్థమైందిగా హర్ష? కానీ వాడికే అర్థం కావడం లేదు. ఎంత చెప్తున్నా వాడు నా మాట కూడా వినడం లేదు. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? అది తెలియకనే నీ మాటైనా వింటాడని నీ దగ్గరకు వచ్చాను. వాడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి హర్ష. పాపం, రేపు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని చామంతి చాలా ఆందోళన చెందుతోంది. అలా ఏం జరగదమ్మా, నేను మాట్లాడతాను. పద. ఏ ఆధారం లేకుండా ప్రేమ్ బాబు ఎందుకు గొడవ చేస్తాడు? ఈవిడ బాబుగారికి ఎంత ఎక్కించింది, ఇప్పుడేం జరుగుతుందో? ఏం చెప్పి చామంతిని బ్లాక్మెయిల్ చేశారు? ఏం బెదిరించి చామ్ని పెళ్లికి ఒప్పించారు? మాట్లాడకుండా ఉంటే వదిలేస్తాను అనుకుంటున్నారేమో. మీ నోరు మెదిపి ఇప్పుడు నిజాన్ని చెప్పేంత వరకు మిమ్మల్ని వదిలే సమస్య లేదు. ప్రేమ్ 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 ప్రేమ్